సినిమాని ఎంతో యాక్ట్ చేసి మాకు ఎంతో సపోర్ట్ చేసి టైం ఇచ్చి ప్రతి విషయంలో మాకు ఎదురు వెనకాల ఉండి సపోర్ట్ చేశారు మా తమ్ముడు. అలాగే అమ్మ జోగిని శ్యామలమ్మన్ గారిని కూడా జోగిని శ్యామ అలానే డైరెక్టర్ శివనాగు సార్ని కూడా నారా శివనాగు సార్ని కూడా రమ్మని. నమస్తే సార్, బాగున్నారా? చూస్తే మన ఎమ్మెల్యేలో మల్లికార్ కృష్ణ హైట్ బేస్ డాన్సర్ మందు బాగా సేమ్ ఉంటుంది. హైట్ పర్సనాలిటీ బేస్. హీరోయిన్ కనుక మా సపోర్టెడ్ క్యారెక్టర్ మా కో ఆర్టిస్ట్ హీరోయిన్ అన్ని కూడా కనుక ముప్పలో వెళ్ళిపోతుంది కంకి. कैसे लग रहे आज ब्रह्मांड दाल सक्सेस हो गया? अब तो पूरी कुर्सी में दिख रहे बाबा కెమెరామ్యాన్ ఇంత కలర్ఫుల్ గా రావడానికి అతి ముఖ్య కారకులు మా కెమెరామ్యాన్ గారు. సైకో అని బిరుదొచ్చింది. సైకో అయ్యో కార్తీక్ పట్టకు నేను చెప్పింది బిరుదు కదన్నా. పని విషయంలో సైకో నిజంగానే. మన అలాగే ఈ మూవీకి మన లైన్ ప్రొడ్యూసర్ మాకెంతో లొకేషన్స్ అయినా ఏదైనా కూడా సపోర్ట్ ఇచ్చి మాకు ఎంతో ఎప్పుడు పిలిచినా కూడా వచ్చే వ్యక్తి మన సర్పంచ్ మల్సూర్ సంగారెడ్డి కింగు 4 సినిమాల ప్రొడ్యూసర్ జుల్కర్ సర్పంచ్ గారు. వీళ్ళ బ్రదర్లు అదే విధంగా వీళ్ళ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అన్న ఒగ్గు కళాకారులు ఏదున్నా కూడా ఒగ్గు కళాకారులు చెప్పి మాకు ఈ సినిమాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఒగ్గు కళాకారులు మల్లేష్ అన్న రాధపోచ్ అన్న. గడ్డం పట్టు మంచిగా చేసుకుని నాకు ఏంటంటే ఉంటుంది ప్రతి విషయంలో చాలా. అంటే అసలు మనం ప్రమోషన్ ఎలా చేసుకోవాలి స్టార్టింగ్ నుంచే ఉండాలని చెప్పారు మా అన్న మీసో సురేష్ అన్న. సపోర్టే క్యారెక్టర్ మా సురేష్ వసంతి. మాకు లైఫ్ రేపు ఈ బిజినెస్ జరగడానికైనా ఇన్ని థియేటర్లలో రిలీజ్ అవడానికైనా మాకు కారకులు సురేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు. పేరు కూడా సురేష్. మా ప్రొడ్యూసర్ పేరు సురేష్, లైవ్ ప్రొడ్యూసర్ పేరు సురేష్. మా సినిమాకు ముఖ్య కారణమైన మన పోస్టర్స్ కు కానీ పోస్టర్ డిజైన్స్ కు ఎంతో సహకరించారు సురేష్ బుజ్జి గారు. సార్ ఎంతమంది సురేష్లు ఉన్నారే? సురేష్ బుజ్జి గారు ఇక్కడ కొంచెం గ్యాప్ చేయండి, నాకు ప్లేస్ చేయండి. వస్తాడు. వచ్చి సారే శ్రీపాల్ గారు మా పిఆర్ఓ. మాకు ఇంత పబ్లిసిటీ అవ్వడానికి అసలు నాకు ప్రతి విషయంలో నిజంగా ఒప్పుకుంటున్నా. నాకు అన్నల ఒక అన్నంతో నిజంగా ఎలా ఉంటాడో నాకు మంచి సపోర్ట్ చేశాడు. మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడానికి మా శ్రీపాల్ అన్న గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.
మా మేనేజర్ మా బ్రదరు నన్ను ఆచార్య మూవీకి పరిచయం చేశారు. నాకు వెన్నంటూ ఉంటూ ప్రతి విషయంలో ఎలా కోఆర్డినేట్ చేయాలి, ఏం చేయాలని నన్ను వెన్నంటూ ఉంటూ నడిపిస్తూ ఉంటాడు. మా శ్రీధర్ గారిని రావాల్సింది కోరుతున్నాను. అయితే ఆగమని చెప్పాలి. మేనేజర్ శ్రీధర్ గారు సినిమాకి ఎంతో అసలు మామూలు కాదు. ఏ వర్క్ చెప్పినా కూడా అసలు ఆర్టిస్టుల గురించి అయినా ఎవరి గురించి అయినా పదే పదే మేము అవైలబుల్లో లేకున్నా కూడా ఇతను అవైలబుల్గా ఉండి ప్రతి ఒక్కరిని చేయించుకున్నాం. అందుకు ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా ఎంపీటీసీ యాదగిరి సార్ని కూడా రావాలనుకుంటున్నాము. మా నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ శంకర్పల్లి ప్రొడ్యూసర్, శంకర్పల్లి నుంచి బాగా పైసలున్న ప్రొడ్యూసర్ వచ్చాడు. అన్న ఫస్ట్ పేమెంట్ నాకే మా మూవీకి మా ఆఫీసులో కానీ ప్రతి విషయంలో మా డైరెక్టర్ గారు ఉన్నప్పటి నుంచి తాను అసలు ఎంతో కష్టపడుతూ ప్రతి నిమిషం ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ రోజు ఇక్కడ కూడా ఇక్కడ జరిగే ప్రతి దాన్ని కూడా మాకు సెట్ చేసిండు మా తమ్ముడు చింటూ విష్ణు. అనుకున్నాను నా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అయినా సరే మనం ముందుకు వెళ్ళాలి, ఆయన ఆశ నెరవేరాలని ఎంతో బలంగా శ్రమించి అన్ని తన భుజాలపై వేసుకున్న మా కథా కర్మ క్రియ మమతార్ట్స్ ప్రొడక్షన్ నిలబెట్టిన మా ప్రొడ్యూసర్ దాసరి సురేష్ గారికి మేమే అందం అనుకున్నాం. వెరీ మచ్. ఈ విషయంలో అయితే నిజంగా మేము అందరం ఇక్కడికి వచ్చినాము, ఇంత బాగా యాక్టింగ్ చేసినాము, ఇంత మంచిగా ఉన్నాము, ఈ సినిమా సక్సెస్ అయిందంటే మెయిన్ రీజన్ సురేష్ అన్న, దాసరి సురేష్ అన్న. మా శాలువలన్నీ తగ్గిపోయాయి. ఇక ఒకరికొకరు అట్లా వచ్చేది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక సక్సెస్ మీట్ లో కూర్చున్నాము. కొంచెం బ్యాక్ ప్యానిక్ తీసుకుంటాం. అందరూ అట్లాగే కూర్చోండి, కొంచెం బ్యాక్ వెళ్ళండి. కొంచెం బ్యాక్ వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అన్నిటికీ మూల కారణం నిజంగా ఫస్ట్ ఉండేది మాకు డైరెక్టర్, ప్రొడ్యూసర్, కెమెరామ్యాన్ గారు వీళ్ళిద్దరు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, కూర్చోబెట్టి కొంచెం బ్యాక్ ఒకసారి అందరూ నుంచుండే ప్లానింగ్ తీసుకుంటాం. నమస్తే బిడ్డా, నేను మీ కుమరక్కను. మీకు అందరికీ తెలుసు. ఈ రోజు మేమందరం ఇక్కడ ఎందుకు సమావేశమైనామంటే బ్రహ్మాండ సినిమాని తెలుగు 2 రాష్ట్రాలలో బ్రహ్మాండంగా సక్సెస్ చేసిర్రు. మేము మన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లా టెన్షన్ తోటి ఆగం అడిగడి అయినాం. ఎట్లయితుందో, జనాలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, అక్కడ చేర్చుకుంటారా లేదా అని. ఎందుకంటే కొంతమంది సీనియర్స్ ఉన్నా కొత్త మీద కథనే బలంగా కథనే హీరో అనుకొని మేము ఎవ్వరం హీరోలం కాదు. దాంట్లో అందరు పాత్రికేయులు మాత్రమే కథనే హీరో. కథను నమ్ముకొని మన దాసరి సురేష్ అన్న ప్రొడ్యూస్ చేసిండు. నిజంగానే కథను నమ్మి మీ ముందుకు వస్తే మీరు హక్కున చేర్చుకుంటారని బ్రహ్మాండ సినిమాతో మాకు నిరూపించారు బిడ్డ. ఎందుకంటే నా జీవితంలో కొమరక్క 70 ఎంఎంలో గడవడి కొంత పర్ఫార్మెన్స్ చేస్తుందని నేను అనుకోలే. ఆ పుణ్యం రాంబాబు గారిని, సార్ మీరు ఎక్కడ ఉన్నారో కానీ మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలి. అంత గ్రాండ్ సక్సెస్ చేసిర్రు. ఇంకో విషయం ఏంటంటే ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో థియేటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడెక్కడ కంపల్సరీ వేసిర్రు. మీ అందుబాటులో ఉన్న థియేటర్లలో చూడను కంపల్సరీ వెళ్ళి చూడండి. ఇది ఏదో రొమాంటిక్ సగం బట్టలు వేసుకొని పోటీ బాగా ఏమీ లేవు. మంచిగా 6 ఏళ్ళ పాప నుంచి 60 నిమిషాల దాకా అందరు కలిసి పోయి కూర్చొని సరదాగా నవ్వుకోవచ్చు, ఏడవచ్చు, అన్నీ ఉన్నాయి. మీకు ఏమేమి కావాలన్నా అన్నీ ఉన్నాయి. రాంబాబు గారికి, మన దాసరి సురేష్ అన్నకి, హీరో బన్నీకి, కాసుల కార్తీక్కి మన ఉగ్ర రూపం చెందింది. బోనాలు ఎత్తితే మనకే చిగం వస్తుంది, అక్కడ చూస్తే మనకే చిగం వస్తుంది. నిజంగా దేవుడు కాదన్న నోట్ల నిమ్మకాయ పెట్టుకొని ఆడిస్తుందంటే ఓ అమ్మో, నాకు నిజంగా చెప్పరా, నిజంగా అమ్మవారే వచ్చి ఆడుతుందేమన్నంత బాగుంది. అసలు సినిమా తొక్కెత్తు అయితే అక్క సాంగ్ తొక్కెత్తు. ఇదైతే నిజమా కాదా? అంత బాగా చేసింది మా కనిక. నిజంగా బాగా చేసినామమ్మా ఈ సినిమా.
సినిమాతో నీకు మాత్రం ఎవరికి ఎంత పేరు వస్తుందో నాకైతే తెలియదు కానీ కనుక ఈ విషయంలో ప్రొడ్యూసర్కి, కార్తీక్కి, హీరోకి, రాంబాబు గారికి నువ్వు రుణపడి ఉండాలి. నేను ఎంత బాగా చూపించాను అంటే ఎంత బాగా చేసినావు అంటే చాలా బాగా చేసినావు. ఇంకా అందరు బాగా చేసారు. నేను అనేది ఏంటంటే మీరు ఫోన్లల్లో, ఐబొమ్మలలో, దీంట్లో దయచేసి చూడకండి బిడ్డ. మేము కన్నా కష్టం పడి ఎక్కడెక్కడో ఊర్లలో తిరిగి జార్ఖండ్ ఎక్కడెక్కడో పోయి తీసుకొచ్చారు ఆ సినిమాని. అన్న దగ్గర పైసలు ఉన్నా లేకున్నా చాలా సినిమాలు మధ్యలో ఆగిపోతాయి అన్న. నీ అదృష్టమో నీ ధైర్యం ఏందో మన మల్లన్న సార్ ఎన్నంటుండి నడిపించిండు. మేమంతా సెకండ్ కానీ నీకు ఆ దేవుడే నడిపించిండు. పైసలు లేక చాలా అవస్థలు పడే టైంలో కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఏ కోణంలో కూడా ఆయన ఏ ఇబ్బంది పడ్డాడో, ఎంత కష్టాలు పడ్డాడో తెలియదు కానీ ఆర్టిస్టులను కానీ, టెక్నీషియన్స్ కానీ, ఎవరిని ఫుడ్ కాడ కానీ, ప్రొడక్షన్ కాడ కానీ, అమౌంట్ కాడ కానీ ఇక్కడ కూడా టెన్షన్ పెట్టలేడు. ఈరోజు అంత పుట్టినప్పుడు తీసి డెలివరీ అయింది, మంచి కొడుకు పుట్టిండు. బిడ్డ మహాలక్ష్మి లాంటి బిడ్డ పుట్టింది. కొడుకు కవల పిల్లలు లాగా అనిపించింది నాకైతే. ఒక్క కొడుకు పుట్టలే, ఇద్దరు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల ముందు పెట్టుకుని వాళ్ళని పెద్దగా చేస్తారా, పెంచుతారా, మీ ఇష్టం ఆయన. థ్యాంక్ యూ సో మచ్. ఇంత గ్రాండ్ సక్సెస్ చేస్తారని అనుకోలేదు. థియేటర్లు కూడా పెంచుతామంటున్నారు, పెంచుతారు తప్పకుండా. ఎక్కడ వేసినా ఏ థియేటర్లు అయినా హౌస్ఫుల్ అయ్యేటట్టు చూడండి. ఒక్కసారి నా మాటిని మా అమ్మ కానీ, మా అబ్బ కానీ, తెలుగు ప్రజలు మమ్మల్ని కొత్త వాళ్ళని అక్కులు చేర్చుకుంటారు కాబట్టి ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూడండి. ఆ సంతోషం మళ్ళీ మీరు జీవితంలో పొందలేరు. అంటే మంచి సినిమాలు కొన్నిసార్లు వస్తాయి. అందులో మంచి సినిమా, బెస్ట్ సినిమా మీ ముందరికి వచ్చింది. తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నాను. అయ్యో మర్చిపోయినా ఇంకో ముచ్చటి. మా అన్నకు, మా చేరా వాళ్ళకి జ్వరం వచ్చింది. నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పలేదు, మర్చిపోయినా. మా అన్నను నేను సరే నేనేం చేసిన మీరు సినిమా చూడండి. మా అన్న నేను ఎంత మంచిగా ఉన్నాం, ఎంత ప్రేమగా ఉన్నాం సినిమాలో తెలుస్తుంది. మా అన్న కూడా నిజంగా తెలంగాణ స్లాంగ్ రాకపోయినా 1కి 10 సార్లు క్యారవాన్కి వచ్చి కార్తీక్ స్క్రిప్ట్ తీసుకొని వస్తుండే. కార్తీక్ ఈ ఒగ్గు కథ ఇవన్నీ నాకు ఇబ్బంది అయ్యేటట్టుంది, నేను పలకలేనేమంటే అన్నా మీరు చేయగలరు అని గట్టి ధైర్యం ఇచ్చేటోడు. నన్ను పిలుచుకొని కొమ్మరి నాకు ఇది నేర్పు, ఇది ఎట్లా మాట్లాడాలి, అంత పెద్ద వ్యక్తి. బల్గంలో బ్లాక్ బాస్టర్ ఇచ్చిండు. నిజంగా జయరామ్ అన్న నీ హార్డ్ వర్క్ థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడ కొంచెం ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల కొంచెం సుస్థితి సర్ది అయింది, దూరంలో ఉన్నాడు, అందుకని రాలేడు. కానీ అక్కడ ఉండి సంతోషపడుతున్నాడు. ఆంధ్రాలో దుమ్ము దులుపుతుందే కౌరి అన్నాడు. నిజంగా ఆంధ్రాలో కూడా తెలంగాణ అక్కడ దుమ్ము దులుపుతుంది. ఎక్కడ ఫోన్ చేసినా సినిమా చేసినావు కదా, భలే చేసినావు అమ్మ అంటుడు. ఈ సంతోషం నాకు ఎల్లకాలం మీరు వచ్చాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏ ప్రొడ్యూసర్ అయినా ఒక ప్రొడ్యూసర్ వచ్చిండు అంటే మా కళాకారులకు 24 క్రాఫ్ట్స్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఏంటంటే అన్నం పెట్టి ఒక పెద్ద మనిషి వచ్చిండని ఫీల్ అవుతామన్న. అంటే మాకు మీ వల్ల మాకు అవకాశాలు వస్తాయి. మా పిల్లలు కానీ మేము కానీ 4 పూటలు అన్నం తినాలంటే ఇలాంటి ప్రొడ్యూసర్లు చల్లగా బతకాలి. నువ్వు ఈ ఒక్క సినిమా కాదు, బ్రహ్మాండ లాంటివి ఇంకెన్నో సినిమాలు తీసి ఇంకా ఎన్నో లక్షల మందికి అన్నం పెట్టాలని కోరుకుంటున్నాను. దీన్ని ఇంకోటి మళ్ళీ మర్చిపోయినా, మా ఒగ్గన్నలు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు చెప్తారు కదా, ప్రతి దగ్గరికి పోయి అక్కడ ఎట్లా చెప్తారు నేను అంతగానో చూడలే కానీ నన్ను మాత్రం దగ్గరుండి ఇట్లా ఎగరాలి, ఇట్లా చేయాలని ఏమి శోకం పెట్టించింది. ఎల్లమ్మ శోకం థియేటర్లు వస్తే నాకు వచ్చిందట. నిజంగా ఒగ్గు కళాకారులకి ప్రతి ఒక్కరికి అంకితం ఈ సినిమా. మీ ఒగ్గు కళాకారులందరికీ ప్రతి ఒక్కరికి అంకితం. థ్యాంక్ యూ సో మచ్. అదే రోజు యాక్చువల్లీ రిలీజ్ ఈవెంట్ రోజు చెప్పారు ఖచ్చితంగా సక్సెస్ మీతో మాట్లాడతామని చెప్పేసి. సో ప్రజెంట్ సక్సెస్ ఇమోషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది మూవీ. అది మామూలుగా యాక్చువల్లీ ఆడియన్స్ ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారేమో అనుకున్నా కానీ ఇంత బ్లాక్ బస్టర్స్ అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద తెలంగాణ పీపుల్ అండ్ ఆంధ్ర పీపుల్. సో దీంట్లో మెయిన్ ఈ సక్సెస్ వెనుక మొదటి కష్టం ఏంటంటే రాంబాబు గారు. ఆయన విజన్ కానీ ఆయన చేసిన పని విధానం కానీ ఆయన ఎంచుకున్న స్టోరీ కానీ అదంతా ఇంత హైప్ వస్తుందని
రేంజ్లో పిక్స్ ఉంది. అండ్ మెయిన్ పాయింట్ జయరామన్న అమ్మని గారు రియల్గా స్క్రీన్ పైన ఇప్పటిదాకా అమ్మని గారితో కాంబినేషన్ జయమన్ బాబు గారిని ప్లస్ వేరే ప్రకాష్ గారిని వీళ్ళని చూసాం, ఇంతకు ఈరోజు చూసాం. ఈ కాంబినేషన్ ఎంత పర్ఫెక్ట్ ఉందంటే తెలంగాణలో ఒక కపుల్ ఇలా ఉంటారా అసలుకి. జయరామ్ గారు కానీ అమ్మని గారి కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది. చాలా మంది అదే అంటున్నారు, ఇది కొత్త కాంబినేషన్ ఉందండి జయరామ్ గారిది కానీ అమ్మని గారిది కానీ. ప్లస్ పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళ గురించి చెప్పే అవసరం లేదు, చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఆడియన్స్ చెప్తారు పర్ఫార్మెన్స్ గురించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా లైన్ ప్రొడ్యూసర్ గారు మధుసూదన్ రెడ్డి గారు రియల్గా షూటింగ్ టైంలో చాలా హెల్ప్ చేశారండి. ఎంత హెల్ప్ అంటే మీరు సినిమాలు కూడా చూసారు, సినిమాలు కూడా ఉన్నారు సార్. ఎంత బాగా హెల్ప్ చేశారంటే ప్రతి మినిట్ ప్రతి సెకండ్ లైన్ ప్రొడ్యూసర్ అనే పదానికి న్యాయం చేశారు నిజంగా. మా ప్రొడ్యూసర్ గారు అసలు నిజంగా కూడా సెట్లకి ఎక్కడ రాలేదు, అసలు షూట్కే రాలేదు. అసలు ప్రొడ్యూసర్ లేని లోటు మా లైన్ ప్రొడ్యూసర్ గారు తీశారు నిజంగా. చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనవర బ్రదర్ కూడా మూవీలో ఉన్నారు. అనవర బ్రదర్స్ కానీ అన్న కానీ ఎంత సపోర్టివ్ అంటే ఏ లొకేషన్ జార్ఖండ్ పైన జార్ఖండ్ కానీ ఎక్కడ ఎంత దూరమైన మేము సపోర్ట్ చేస్తారు. థ్యాంక్స్ అన్న. మా ఈపీ గారు ఈరోజు బ్లాక్ బాస్టర్ కొట్టింది ఇక్కడ దాకా బయటకు రిలీజ్ అయిందంటే మా ఈపీ గారు వల్లనే. థ్యాంక్ యూ సార్. నిజంగా మాలాంటి సినిమాకి మీరు సపోర్ట్ చేసి ముందుకు తీసుకొచ్చి చేశారంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మై బ్రదర్ బనీ, మొత్తానికి బ్లాక్ బాస్టర్ కొట్టాం అటు ఇటు చేసి ఓకేనా. కానీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. దీంతో పాటుగా నేను ఇంకొంతమంది పేర్లు చెప్పాలనుకున్నా. బ్యాక్ ఎండ్లో చాలా హార్డ్ వర్క్ చేశారు వాళ్ళు. దాంట్లో మా తమ్ముడు చింటూ, వాడు నిజంగా ఆర్టిస్ట్ అయినా కానీ 2 years నుంచి మాత్రం ట్రావెల్ చేసుకుంటూ అన్ని చాలా బాగా సపోర్ట్ ఇచ్చాడు. దాంతోపాటుగా చాలా మంది ఉన్నారండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక పెద్ద లిస్టే ఉంది థ్యాంక్స్ చెప్పడానికి. బట్ థ్యాంక్ యూ సో మచ్. మా వరపల్లి యాదగిరి గారు మంచి చాలా ఎక్సలెంట్ మ్యూజిక్. ఎంఆర్ వర్మ గారు ఎడిటింగ్ స్టైల్ మీకు తెలిసిందే, మామూలుగా పోకిరి చిరుత కానీ ఆ ఎడిటింగ్ స్టైల్ని ఈ సినిమాకి తన ఎడిటింగ్ కూడా చాలా హెల్ప్ అయింది. అండ్ డిఐకి వచ్చేసి మా సారథి స్టూడియో వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు. వెంకట్ డిఐ మన బలం చేశారు. ప్లస్ మా సినిమా కూడా లేదని వెంకట్ ప్లస్ చాలా ఉన్నారండి, చాలా మంది బ్యాక్ ఎండ్ టెక్నీషియన్స్. వాళ్ళందరూ కష్టపడితేనే ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చింది, బ్లాక్ బస్టర్ అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, అందరికీ శనార్థి. నిజంగా ఈరోజు ఈ సక్సెస్ మీట్లో నేను కూడా పార్టిసిపేట్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సినిమా స్టార్టింగ్ నుంచి చెప్పాలి. ఒక కాన్సెప్ట్ తీసుకొని ప్రొడ్యూసర్ గారు అంటే ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నా తీసే విధానం, సినిమా చాలా వస్తుంటాయి కానీ అందులో రిలీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే రిలీజ్ అయ్యే వరకు తేవడం అంటే చాలా కష్టం. దానికి ఫస్ట్ సురేష్ గారే మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక కళాకారుల నేపథ్యంలో ఈ సినిమాని తీసుకురావడము, ఈ వాళ్ళ జీవన ఎట్లా విధాన శైలి ఎలా ఉంటుంది అనేది చూపించడం చాలా అరుదు. అంటే ఇప్పటివరకు ఒక్క కళాకారుల మీద సినిమాలు రాలేవు. ఇది మొదటి సినిమా, చరిత్రలో ఇది మిగిలిపోయి ఉంటుంది. అండ్ ఇంకోటి రాంబాబు గారు, ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని, ఇక్కడెక్కడో ఆయన సోల్ ఉంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా జెన్యూన్ పర్సన్, అసలు ఉండాల్సింది. ఇట్స్ లైక్ ఎ జర్మ్. ఎందుకంటే నేను షూట్లో మేము షూట్ చేస్తున్నప్పుడు లైట్ పట్టుకోవాలి వస్తే చాలామంది ఉన్నారు అక్కడ. ఆయన పక్క నుండి ఆయన పట్టుకున్నారు. అసలు కొంతసేపు వరకు నాకు తెలియదు ఆయన డైరెక్టర్ అనే విషయం. అంటే వచ్చాక కలిసాము, బట్ ఫాస్ట్గా అయిపోయింది. ఒక్క రోజులో సాంగ్ మొత్తం షూట్ చేశారు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ప్రొడ్యూసర్ గారిని నేను నిన్ననే చూసాను. అంటే కదా వచ్చారేమో అందరూ అంటున్నారు కదా ప్రొడ్యూసర్ గారు లేకుండా బ్యాక్ ఎండ్ చేశారంటే నిజంగా. అంటే ఒక చిన్న కళ నేను మొదటిగా చెప్పాల్సింది, ఇవన్నీ పక్కన పెడితే నేను మొదటిగా చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమా చేయడానికి కారణం ఏంటంటే ఒగ్గు కళాకారులు అండ్ నా ఫేవరెట్ మా మల్లన్న స్వామి, ఆయన గురించి ఈ సినిమా చేశాను. అంటే నా స్టోరీ ఎక్కడైనా ఉంటుంది, ఒగ్గు కళల నేపథ్యంలో ఉంటుంది, ఒగ్గు కళాకారుల నేపథ్యంలో ఉంటుంది. అంటే ఇంకా మీకు తెలుసు అందరికీ, నేను చిన్నప్పటి నుంచి నా ఆట పాట ఒగ్గోళ్ళు లేనిది మేము లేని ఒగ్గోళ్ళు లేదు. అంటే శివశక్తులు ఒగ్గోళ్ళు కలిసి 2 చేతులు కలిస్తేనే సపోర్ట్ అవుతాయి అన్నట్టు మేము ఎప్పటి నుంచో ఉంటాము. దానికి వాళ్ళకి ఈ వంతుగా నేను కూడా
కూడా నా కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళతో ఉన్న నా అవినాభావ సంబంధాన్ని ఇందులో చూపించినట్టు ఉంటుంది. నేను చెయ్యాలి, ఎందుకంటే ఒక్క కళాకారులు అందరూ నన్ను ఆడపడుచుగా భావిస్తారు. కాబట్టి వాళ్ళకి నేను ఈ సినిమా ఖచ్చితంగా చెయ్యాలి అని అనుకుని చేశాను. ఈ రోజు కేవలం నేను ఇక్కడికి వచ్చింది కూడా సక్సెస్ మీట్, నేను ఉన్నది ఒక సాంగ్లో మాత్రమే. బట్ నేను ఎందుకు వచ్చానంటే ఒక సినిమాని ఆదరించి ఒక ఒగ్గు కళల మీద సినిమా తీయడం అని అంటే వాళ్ళు బ్రతకాలి, వాళ్ళ లైఫ్ ఎంతమంది టెక్నీషియన్స్ పనిచేశారు, ప్రొడ్యూసర్ గారు డబ్బులు పెట్టారు. కాబట్టి ఆయన బయటికి రావాలంటే ఖచ్చితంగా మనం మాట్లాడాలి. మన తెలంగాణ కల్చర్ని రిప్రజెంట్ చేశారు కాబట్టి ఆయనకి సపోర్ట్ చేయాలని ముఖ్యంగా గవర్నమెంట్ కూడా కోరుకుంటుంది. ఏంటంటే ఇలాంటి సినిమాలకు మీరు సబ్సిడీస్ లాంటివి ఇచ్చి ఇలాంటి సినిమాలను ప్రోత్సహిస్తే చాలా చాలా బాగుంటుంది. థియేటర్స్ విషయంలో కానీ థియేటర్స్ పెంచాలి అండ్ గవర్నమెంట్ కొన్ని సబ్సిడీస్ పెట్టాలి ఇలాంటి సినిమాలు. ఎందుకంటే అంతరించిపోతున్న కళలని ఈ రోజు మనం ఇట్లాంటి వాళ్ళు వెలికి తీస్తున్నారు. కాబట్టి సురేష్ గారు నిజంగా ఈ విషయంలో థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ బన్నీ హీరో మన తెలంగాణ బిడ్డ కాబట్టి ఈరోజు తెలంగాణలో చాలా తక్కువగా వస్తుంటారు హీరో హీరోయిన్స్. సో ఖచ్చితంగా మన తెలంగాణ వాళ్ళని సపోర్ట్ చేయాలి, అందరూ రావాలి, అందరూ ఉండాలి. కానీ మన ప్రాంతీయంలో కూడా కొంత ఉండాలి, మన వాళ్ళు ఉండాలి. అండ్ హీరోయిన్ ఆల్ ది బెస్ట్ యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. కనిక యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అండ్ యూ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ దిస్ మూవీ. ఆ అమ్మాయికి తెలుగు అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్ చెప్తాను. చాలా బాగా చేసింది, వీళ్ళిద్దరూ బాగా చేశారు. అండ్ నన్ను ఈ సినిమాకి తీసుకొచ్చింది మాత్రం డైరెక్టర్ గారు చెప్పారు నాకు, నేను ఫస్టే రాసుకున్నానమ్మా ఇందులో ఒక సాంగ్ మీతో చేయించాలి అని. కానీ ఆ టైంలోనే కరెక్ట్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో రాజు మాస్టర్తో నేను వర్క్ చేస్తున్నాను. అప్పుడు రాజు మాస్టర్ గారితో మాట్లాడి నన్ను ఒప్పించారు ఈ సాంగ్కి. రాజు మాస్టర్ మీకు కూడా థ్యాంక్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా పని రాక్షసుడు సైకో అనేదని చాలా అంటున్నారు కదా పాపం. నిజంగా నైట్ అంతా నేను క్యారీవైన్లోకి వెళ్తే వచ్చేసేమన్నాడు. అంటే మేము కొంచెం రిహార్సల్స్ చేసాము, ఎక్కువ కూడా కాదు, ఒక 2 hours 3 hours చేసాం అంతే. దానికి నేను క్యారీవైన్లోకి వెళ్తుంటేనే రమ్మనండి టెక్నికల్గా టైం తీసుకున్నారు తప్ప కొంచెం సేపు కూడా రెస్ట్ ఇవ్వలేదు. కొన్ని షార్ట్స్ మీరు బాగా చూసినట్టయితే తెల్లారిపోయింది, నైట్ అంతా చేసాము. కానీ ఎలా మేనేజ్ చేశారో నాకు తెలీదు. బట్ డిడ్ ఏ గ్రేట్ జాబ్, థ్యాంక్ యూ. మీరు అలా చేయడం, మేము స్క్రీన్ మీద అలా కనపడ్డాం అంటే మీరు అంత సైకోలా బిహేవ్ చేస్తేనే మేము అలా కనపడ్డాం, లేకపోతే దానికి ఇంకో రోజు షూట్ చేయాల్సి వస్తుండే. ప్రొడ్యూసర్ గారు డబ్బులు మిగిలిచ్చారు, మీరు ఒక్క రోజులో చేసింది నాన్న. ఒక్క రోజులో అవుతుందా? ఇంట్లో మూమెంట్స్ ఉన్నాయి, హుక్ స్టెప్స్ ఉన్నాయి అందులో, అండ్ అంత ఆర్టిస్టులు కూడా ఉన్నారు. నైట్ అసలు ఎంత భయంకరంగా ఉంది, పెద్ద విగ్రహము. అక్కడ దాని ముందు నిల్చోవాలంటే అసలు సౌండ్స్ కానీ అక్కడ అంటే ఏం లేదు. ఒక టెంపుల్ దగ్గర, ఒక మారుమూల విలేజ్, ఆ టెంపుల్ దగ్గర చాలా బాగా చేశారు. అండ్ ఒగ్గన్నలు మీ అందరికీ కూడా శనార్థి. ముఖ్యంగా మీ సబ్జెక్ట్ మీద ప్రతి ఒక్క ఒగ్గు కళాకారులు ఈ సినిమా చూడాలి, ప్రతి ఒక్క శివశక్తులు చూడాలి, తెలంగాణ ప్రజలు కూడా చూడాలి, ఇలాంటిది ఆదరించాలి. ఎందుకంటే చిందు, యక్షగానం, మన అంటే అన్ని ఏమంటారు మన భాగవతాలు అండ్ ఒగ్గు కళలు ఇవన్నీ అంతరించుకుపోతున్న సమయం. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు నిజంగా ఈ సినిమాలో చాలామంది నిజంగా కూడా నేను చాలామంది జీవితాలు చూశాను. ఒగ్గు కళాకారుల పిల్లలు మంచి చదువులు చదువుకున్నారు, ఉద్యోగాలు లేక మళ్ళీ ఈ వృత్తిని ఎంచుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే కేవలం ఉద్యోగాలు లేక కూడా చాలామంది ఉన్నారు. అండ్ చాలామంది బాగున్న వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉపాధి లేక కూడా ఇది పెట్టుకున్నారు. కానీ ఒక్కటి ఏంటంటే వాళ్ళు కళలను ప్రోత్సహిస్తూ వాళ్ళ వంశపారంపరంగా ఈ కళలు ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఒగ్గు కళాకారులకి ఈ సినిమా అంకితం. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మిస్ అయి ఉంటే నన్ను క్షమించాలి. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఆమని గారు అండ్ జయరామ్ గారు, మీరు కూడా చాలా చాలా బాగా చేశారు. నిజంగా తెలంగాణలో ఒక మదర్ క్యారెక్టర్ ఉంటే మళ్ళీ ఎవరో అంటే ఉంటారు, కానీ నేటివ్గా అంటే నిజంగా ఒక మదర్ చూస్తే ఫీలింగ్, ఆ విడో అయినప్పుడు కూడా ఆవిడ ఫేస్లో ఆ మేకప్ కానీ అది కానీ నిజంగా అలా ఉన్నవాళ్ళు అంటే ట్రెడిషనల్గా ఉండే ఒకటేసారి విడో అవుతే ఎలా ఉంటారో ఆవిడ ఫేస్ అంత బాగా మేకప్ ఇది చేశారు స్క్రీన్ మీద. బెస్ట్ ఆఫ్ పేరెంట్స్. థ్యాంక్ యూ మ్యామ్. మీకు కూడా, మీ అందరికీ కూడా, మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఎందుకంటే మీరు అందరూ దీన్ని బాగా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి సినిమా బాగా ఆడుతుంది, సక్సెస్ అయింది. ఈ రోజు ఇలా సక్సెస్ మీట్లో ఉన్నామంటే మీరు అందరూ ప్రమోట్ చేయడం వల్ల ఈ సినిమాని ఇంకా ఆదరించాలి ప్రజలందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై
ప్రింట్ అండ్ మీడియాకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్ కూడా మా హీరో గారికి అండ్ హీరోయిన్కి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి అండ్ అలాగే మా డైరెక్టర్ గారి ఆత్మకు కూడా శాంతి కలగాలని, మా కో ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, విషిక్కి గారు ఉన్నారు, సురేష్ బుజ్జి గారు ఉన్నారు, ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ సార్. అండ్ టెక్నికల్గా కూడా ప్రతి ఒక్కరి పేరున ఎవరన్నా మర్చిపోతే కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ముఖ్యంగా వచ్చేసి చింటూ అలియాస్ విష్ణు అండ్ వెంకట్ని కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే పాపం వీళ్ళిద్దరు నేను సినిమా స్టార్ట్ అయినప్పుడు నేను చూస్తున్నా, చాలా చిన్న టీం అండి. నేను పెద్ద పెద్ద సినిమాలు పుష్ప చేశా, దుష్యం చేశా, సీత చెప్పుకుంటూ చాలా పెద్ద, మీకు తెలిసి పెద్ద యూనిట్లు ఉంటాయి. అసిస్టెంట్ డైరెక్టర్లు 10 మంది 20 మంది అట్లా చాలామంది టెక్నికల్గా ఉంటారు. కానీ వీళ్ళు ఏంటంటే ఒక 5-6 మంది కలిసి మొత్తం టోటల్గా టెక్నికల్ వర్క్ అయితే ఏంటి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే ఏంటి, అండ్ యాక్టర్స్ కూడా వాళ్ళు బేసిక్ యాక్టర్స్ పాపం అన్ని వర్క్స్, వెంకట్ అయితే ఏంటి, విష్ణు అయితే ఏంటి, మన చింటూ చాలా కష్టపడ్డారు. అంటే వాళ్ళిద్దరు కాదు ఇంకా చాలామంది. అండ్ మన మహేందర్ అన్న మధుసూదన్ అన్న మాకు లొకేషన్స్ దగ్గర కానీ ఎక్కడైనా ఆర్టిస్టులు వచ్చినా కూడా వాళ్ళందరికీ చాలా మంచిగా చూసుకోవడం అవన్నీ చాలా బాగా జరిగినాయి. అండ్ కమ్ టు ద పాయింట్, మా హీరో గారు అండ్ హీరో గారు వచ్చేసి నేను అనుకున్నా ఫస్ట్ సినిమా ఎట్లా చేస్తాడు ఏంది ఏమన్నా అదైతుంది అనుకున్నాను. బ్రో కంగ్రాచులేషన్, అదరగొట్టిండు. మన ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ చిన్న సినిమా అన్నా కూడా ఇంతటి విజయవంతంగా బ్లాక్ బస్టర్గా చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మన రాంబాబు అన్న గారు ఇక్కడ లేరు, ఎందుకంటే ఆయన కళ ఇది. నేను ఆయన నా కథ చెప్పినప్పుడు ఎట్లా ఉంటుందో ఏందో మరి అందరూ చిన్న సినిమా అంటుంటారు కాబట్టి నేను ఆ టైప్లో నేను అనుకున్నాను. కానీ అన్న రాంబాబు అన్న డైరెక్టర్ గారు, మీరు 30 ఏళ్ళ కళ మనం చిన్న ఏది మన కో డైరెక్టర్ కానీ మామూలుగా చిన్న చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఈ సినిమాను అందించినావు. నేను కూడా మీ కథ ఎంచుకొని చేయించిన కాబట్టి మంచిగా వచ్చిందన్న, ఈ బ్లాక్ బస్టర్ కొట్టినాం. థ్యాంక్ యూ అన్న. నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరూ ఎవరైనా కూడా ఈ సినిమాకు కారణమైన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆర్టిస్టులైనా మాకు వెనుకుండి సపోర్ట్ చేశారు. ఏంటంటే ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు నేను ఏమంటున్నా, ఎవరు చెప్పినా కూడా నేను సెట్లో పోకున్నా కూడా ఎవరైనా కూడా వీళ్ళు డైరెక్టర్ కానీ మా డిఓపి మా హీరో అని ఏమి అట్లాంటి భావం లేకుండా ప్రతిదీ చూసుకున్నారు. ఏది డైరెక్టర్ అయితే అసలు హ్యాండ్స్ అప్ అండి. డైరెక్టర్ మాత్రం ప్రతి ఒక్కరు చూసుకునే వాళ్ళు. ఏదైనా ఎట్లా వస్తుంది, ఒక ఒగ్గు కళాకారుల మీద వెళ్తున్నాం, మరి ఎట్లా వస్తుంది, మళ్ళీ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏంది అని నేను అడిగితే లేదు సార్ మీరు కంపల్సరీ, నేను ఆల్రెడీ వాళ్ళ ఒగ్గు కళాకారులు మన మల్లేష్ అన్న ఉన్నాడు, వాళ్ళ మీద ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతిదీ క్షుణ్ణంగా నేను తీసుకున్నాను అని చెప్పేవాడు. చెప్పిన తర్వాత దాని నుంచి మనం ఆర్టిస్టులు మాట్లాడడం ఏంటి ప్రతి ఒక్కరి ఏంటంటే లొకేషన్ కాడ మన మధుసూదన్ అన్న ఆయన సహకారం ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒళ్ళు మాకు చాలా సపోర్ట్ చేసిరండి. ఇంతటి కారణం ప్రజలు మేము ఇంత స్వీకరిస్తారని చెప్పి నేను అనుకోలేదు. చాలా థ్యాంక్స్ అండి. ఇట్లాంటి సినిమా మాకు ఒక అమ్మూరు కానీ, ఒక కాంతార, ఒక అరుమరతి, అఖండ లాగా మమ్మల్ని ముందుకు నడిపించారు. నేను ఇంకా సినిమా థియేటర్లు కూడా పెరుగుతున్నాయి మన తెలంగాణలో. ఆంధ్ర నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉన్నది. ఇంకా ఇప్పుడు తెలంగాణలో కూడా మళ్ళీ ఇంకా థియేటర్స్ పెరుగుతున్నాయండి. మీరు తప్పకుండా చూడండి. సినిమా అయితే అల్టిమేట్ అండి. మీరు చూడండి, నేను చెప్పిందని కాదు, మీరు సినిమాకి వెళ్ళి చూసిన తర్వాత నేను నెంబర్ అయినా ఇస్తాను. మీరు ఏదో ప్రతి సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి అని కాకుండా మీరు చూడండి. ఇంకా క్లైమాక్స్లో మాత్రం ఎట్లా మరీ సస్పెన్స్ ఉంటుందండి. ఇంకా మీరు సినిమాకి వెళ్ళి మీరు ఆ ఎంజాయ్ మీరు దగ్గరుండి చూసుకుంటే ఒక లెవెల్గా అసలు బ్లాక్ బస్టర్ అండి. మీరు ఒకసారి చూసిన తర్వాత నాకు చెప్పండి, కామెంట్స్ పెట్టండి. నేను మామూలుగా చెప్పానండి ప్రతి ఏదైనా కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేశారు. ఆమని గారు కానీ, జయరామ్ గారు కానీ, మళ్ళీ అమిత్ గారు ఉన్నారు, మళ్ళీ ఛత్రపతి శేఖర్ ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు, దిల్ రమేష్ గారు ఉన్నారు. మన ముఖ్యంగా చెప్పాలంటే మన తెలంగాణ జోగిని శ్యామల గారు ఉన్నారు. శ్యామల గారిని అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. సాంగ్ మాత్రం థియేటర్లా ఇంకా ఊపే. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ లో మాత్రం మామూలుగా ఉండరండి. మీరు అట్లా డ్యాన్స్ ఏదికంతా ఊపు వస్తుంటుంది. మీరు ఒకసారి వెళ్ళిన తర్వాత మీరు చూడండి. నేను
సినిమా ప్రతి ఒక్కరు ఇట్లనే చెప్తుంటారు, ఇది కాదు. మీరు చూసిన తర్వాత నాకు చెప్పండి. మీ అందుబాటులో మీ థియేటర్ మీ దగ్గరలో అందుబాటులో కంపల్సరీ ఉంటుంది. మీ తెలంగాణ ఆంధ్ర పెట్టి కంపల్సరీ మేము థియేటర్లు పెడుతున్నాము. మీరు చూసి మీరు నాకు రెస్పాన్స్ ఎట్లున్నది అనేది పెట్టండి. ఇంకోటి ఏంటంటే మా హీరో గారు ఫస్ట్ ఎందుకంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసాడు ముందు, తర్వాత ఇంత పెద్ద క్యారెక్టర్ వేస్తున్నావు ఎట్లా అయిందని నేను అనుకున్నాను. కాకపోతే ఈ సినిమాకు ఈ ఏంటంటే గ్రామీణ ఈ కల్చర్ మూవీకి ఎటువంటి దీనికైతే ప్రాణం పోసిండు. థ్యాంక్ యూ బన్నీ, థ్యాంక్ యూ. మా కనిక గారు హీరోయిన్ కనిక గారు అయితే కనిక గారు గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆమె మన తెలంగాణ ఒక ఆడపడుచు ఎట్లా ఉంటుందో కంపల్సరీ అదే రూపంలో చేసింది. ఆమె పంజాబ్ అయినా కూడా ఇక్కడ ఎంతో మనం సెట్ అవుతుందా కాదా అని అనుకున్నా. కానీ ఈ సినిమాకు మాత్రం కంపల్సరీ హీరోయిన్గా ఒక పల్లెటూరు వాతావరణం అమ్మాయిలా ఎట్లా వివరిస్తుందో అట్లా వివరించింది. ఇంకోటి ఏంటంటే మా ఈపీ వచ్చిన కాంచెని మన సినిమా అంటే ముందు కూడా ఎందుకంటే అక్కడ ఇక్కడ మేము తిరిగే వాళ్ళం. ఈపీ వచ్చిన కాంచెని మన సినిమా కొంచెం స్పీడ్గా వెళ్ళిపోయింది థియేటర్లకి. ఏదున్నా కూడా మా ఈపీ గారు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఇంకోటి ఏంటంటే మా ఇది డిజైనర్ బుజ్జి గారు, సురేష్ బుజ్జి గారు మాకు ఎంతో ఉండి ప్రతి సలహా సార్ రండి ప్రతి సలహా ఇచ్చేవారు. ఏదున్నా కూడా మన సీనియర్. మేము ఎందుకంటే ఫస్ట్ మూవీ నాకు ఎంతో ఇండస్ట్రీలో ఎంతో మంది తెలిసినా కూడా ఏదైనా ఏ వర్క్లో వెళ్ళినా కూడా అనుభవం కావాలండి. అనుభవం కాంది ఎవరికైనా అట్లనే అనిపిస్తుంది కొత్తగా ఉన్నప్పుడు. ఎందుకంటే ప్రతి సలహా మా సురేష్ బుజ్జి గారు, మా నారా శివనాగర్ సార్ని కూడా నాకు వెంటుండి నడిపించాడు. ఎందుకంటే ఇప్పుడైనా ఇట్లా వెళ్ళాలి. ఇంకోటంటే మీడియా మిత్రులు మన శ్రీపాల్ గారు ప్రతి విషయంలో కూడా మాకు హెల్ప్ చేశారు. ఏదున్నా కూడా మన ఇంకోటి సినిమా థియేటర్ల విషయంలో వచ్చేసరికి మన సునీల్ గారు, ఏషియన్ సునీల్ గారు, అతను కూడా మేము ఎంతో అంటే డైరెక్టర్ గారు ఉన్నప్పుడు ప్రతి కంపెనీ దగ్గరికి వెళ్ళి అడిగేవాడు. నాకు తెలవలేదు, అయినా కూడా నేను తర్వాత తెలిసింది ఇట్లా వెళ్ళి అడిగిండు అని చెప్పి. నేను వెళ్ళి సునీల్ సార్ దగ్గరికి ఒక 2-3 టైమ్స్ తిరిగానండి. ఆయన కథ ట్రైలర్ చూశాడు. ట్రైలర్ చూసిన వెంటనే ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ రమ్మని చెప్పి నేను చేస్తా అని చెప్పి ఆయనకు ట్రైలర్ నచ్చి చేస్తా అని తీసుకున్నాడు. మన ఇతర ఇంకా ఆంధ్ర మా శ్రీగేడు వీళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్లకు థ్యాంక్స్ అండి. మనం చెప్పగానే తీసుకొని ట్రైలర్ చూడగానే వాళ్ళు మా మీద నమ్మకం పెట్టి ఆ మల్లన్న స్వామి దీవెన ఏంటని తెలియదు, మాకు దీవెన కంపల్సరీ ఉన్నది కాబట్టి ఇంతమంది మాకు సహకరించారు. మన డైరెక్టర్ గారు లేకున్నా కూడా నేను ముందుండి ప్రతి డైరెక్టర్ గారి కళ అనేది ఆగొద్దు అనే ఆశ అనేది ఆగొద్దు అని చెప్పి నేను ఖర్చుకు వెనకాడకుండా ఏ విషయంలోనైనా నేను ప్రతిది ఈవెంట్ అయినా ఏదైనా పెద్ద సినిమా అని కాదు, చిన్న సినిమా కూడా మనం అక్కడ దాకా మనం తీసుకెళ్ళాలి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ మన ఈ చిన్న సినిమా అనేది ఏంది, ఎంతవరకు వీళ్ళు తీశారనేది వాళ్ళు ఎక్కడెక్కడ అంటే కంపల్సరీ ఎవరు కూడా ఇదే అంటున్నారండి, చిన్న సినిమా ఎంతవరకు వస్తుంది, ఎన్ని థియేటర్లు వేస్తారు ఏంది అనేది అంటున్నారు. కానీ నేను అట్లా కాదండి. కంపల్సరీ చిన్న సినిమా కథ పరంగా నాకు కథ నచ్చింది కాబట్టి నేను ఇక్కడ దాకా తీసుకెళ్ళిన ఇన్ని థియేటర్లు నేను రిలీజ్ చేసిన మంచి రెస్పాన్స్ వచ్చిందండి ప్రజల నుంచి కానీ మా ఆర్టిస్ట్ నుంచి కానీ. ఎవరు 24 క్రాఫ్ట్స్లలో 24 క్రాఫ్ట్స్లలో ఎవరు కూడా నాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. చాలా నాకు ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా ఉన్నందుకు నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తున్నది. ఫస్ట్ సినిమా అయినా ఎట్లుంటుంది ఏంది అనుకున్నా కానీ ఇంత రెస్పాన్సిబిలిటీ ఇట్లా వస్తుందని నేను అనుకోలేదు. ముఖ్యంగా అయితే మన ఉప్పు కళాకారులు మల్లేష్ అన్న వాళ్ళు అయితే వాళ్ళ నుంచి నేను ప్రతిదీ ఇప్పుడు రాంబాబు అన్న చెప్పినని కాదన్నా, మీ సహకారమైనా మీరు చెప్పడమైనా మీరు వచ్చి ప్రతి దగ్గర మీరు ఇచ్చేయడం కూడా నాకు మంచిగా అనిపించింది అన్న. కొంతమంది అయితే ఏదో మనం చెప్పినామా వాళ్ళే చూసుకుంటారు అనేవాళ్ళు. కానీ రాంబాబు అన్న ప్రతి ఒక్కరు ఇక్కడ రాంబాబు అన్న మాత్రం 30 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసిందండి. రాంబాబు అన్న ఇదంతా ఇంత కారణం అవ్వడానికి కారణం రాంబాబు అన్న, డైరెక్టర్ గారు. మొత్తం ఏదున్నా కూడా రాంబాబు అన్న తెలవని వాళ్ళు లేదు. ప్రతి ఒక్కరు దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క ఈ స్టోరీ మొత్తం ప్రతి ఒక్కరు చెప్పారు, ఇట్లా ఉంటుంది నాకు. ఆ తర్వాత నాకు అందరు చెప్పారు మా రాంబాబు అంటే నాకు తెలుసు అండి, నాకు ఎప్పటి నుంచో నేను రాంబాబు మాకు. కానీ దీంట్లో మాత్రం ఏ చిన్న పిల్లలు చెప్పినా కూడా ఈయన మనస్తత్వం అండి రాంబాబు గారిది. అందుగురించే నేను షూటింగ్ దాకా కూడా నేను వెళ్ళలేదు. ఆయన మీద నమ్మకంతో ఆయన చూడగానే ఫస్ట్ పరిచయం అయినా కూడా ఆయన చూడగానే 2 years 3 years 2.5 years నుంచి నేను
పరిచయమయ్యాను రాంబాబు అన్నకి. ఎందుకంటే ఆ కథ చెప్పగానే నాకు ఈ కథలో, ఎందుకంటే నేను తెలంగాణ ఉగ్గు కళాకారుల మీద కూడా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న సినిమాలలో ఈ కథ అనేది ఎప్పుడు రాలేదు. నాకు 10 సంవత్సరాలుగా మంచి మిత్రుడు ఆయన. నేను ఆయన కన్నా కూడా ఆయన వ్యక్తిత్వాన్ని బాగా అభిమానిస్తాను, బాగా నచ్చుతాను. మా సురేష్ గారు చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నాడు. చాలా నిజాయితీ పడు. ఇంత నిజాయితీ పడు అసలు నేను వచ్చి 32 సంవత్సరాల నా సినీ చరిత్రలో నేను చూడలేదు. తెలుసు అందరికీ. సూపర్ స్టార్ 95లో సూపర్ స్టార్ కృష్ణ గారు తెలిసిన వాళ్ళు మనం తాగడం చేసిన సినిమాలు, దాదాపు 22 సినిమాలు, హీరోయిన్స్ భూమిక గారు కానీ, ఆర్త్యాగరావు గారు కానీ, మొత్తం టోటల్గా ఎంతోమంది హీరోయిన్స్, మన హీరోయిన్ ప్రేమ గారు, వాణిజ్యాలు గారు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది సినిమాలు చేసి డైరెక్టర్గా ఎన్నో ఆ రోజుల్లో ఎంతో సక్సెస్ ఇచ్చారు. మన తెలుగుగా రాంబాబు గారి దగ్గర నుంచి డైరెక్షన్గా డైరెక్ట్గా దగ్గర 22 సినిమాలు చేశారు. 22 సినిమాల జర్నీలో ఉన్నప్పుడు ఆయన డెఫినెట్గా చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతారు. అట్లాగే మన బన్నీ రాజు గారు మాకు అసలు పర్ఫార్మెన్స్ నేనైతే చాలామంది హీరోలతో వర్క్ చేశాను, చాలామంది హీరో సినిమాలు చూశాను, కానీ మళ్ళీ అల్లు అర్జున్ని మళ్ళీ చూసినట్టు అనిపిస్తుంది. చాలా గొప్ప బాగా చేశారు ఆయన. తర్వాత మన సప్తగిరులు వేసిన తర్వాత మన సురేష్ కనిపించారు. ఆ హీరో కూడా వచ్చి చూడండి సార్ అంటే ఆల్రెడీ చూసే కదా సినిమా రిలీజ్ అయిపోయింది, అన్ని చోట్ల బాగా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి నేను అయితే దాంట్లో ఏంటంటే చిన్న విషయం, శ్యామరా మేడం గారు సాంగ్ చూసారు, ఏది ప్రసాద్ మళ్ళీ ఆ సాంగ్ చెప్పి మళ్ళీ వెళ్ళారు సార్. అసలు నిజంగా చాలా గొప్ప అమ్మాని మీకు ఫ్యాన్ అయిపోయాను. అదే బ్రహ్మాండ సినిమా దగ్గర నుంచి నేను రియల్గా మీకు ఫ్యాన్ అయిపోయాను. డైరెక్టర్ గారు చెప్పినప్పుడు అసలు జ్ఞానం ఎట్లా ఒప్పుకున్నది అనేది నాకు అనిపించింది. మా మేనేజర్ మొదలున్నాడు, నాకు పర్మనెంట్ మేనేజర్ మొదలు గురించి చెప్పుకుంటారు ఆఫీస్కి వచ్చి. ఇప్పుడు నేను చేసే సినిమాలు అన్నప్రమాణం కానీ, మన ఆగట్టు దేవియన్ సినిమా కానీ, మన నటరత్నాలు లేటెస్ట్ అన్ని తనే ప్రొడక్షన్ మేనేజర్ నాలుగు. అయితే ఏంటంటే మీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఒకసారి మాట్లాడిస్తాను అన్నారు. అంటే మన సినిమా అనుకున్నప్పుడు నేను చెప్తాను. నెక్స్ట్ నేను అవసరాల శ్రీనివాస్ గారితో డప్పు సీజన్ సినిమా వచ్చేది, ఆయన హీరోగా. దానికి నేను మేడం నేను ఇన్వైట్ చేద్దామని చెప్పాను. ఆయనగా ఉంది ముగ్గు అంటే ఈ సినిమా చూసిన తర్వాత డప్పు మీద ఒక కథ తయారు చేశారు. అంటే డప్పు కల్చర్ మీద కథ తయారు చేస్తే ఇది యాక్చువల్గా నేను చేసిన సినిమాలన్నీ యాక్షన్ సినిమాలు, ఎక్కువ ఫైట్స్, యాక్షన్ సినిమాలు, కామెడీ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు చేసి, కానీ ఈ టైప్ ఆఫ్ విలేజ్ డ్రామా నేను చేయలేదు. అయితే ఈ సినిమా చూసిన ఒక ధైర్యం వచ్చింది నాకు. బ్రహ్మాండ సినిమా చూసిన తర్వాత దగ్గరేమో అంటే అసలు నేను అనుకుంది ఆ కాన్సెప్ట్ వీళ్ళు అసలు ముందే తీసేశారు. ఆటోమేటిక్గా ఆ తీరు చాలా గొప్పగా చేశారు. బ్రదరు మీరు ఉబ్బది అద్భుతంగా చాలా అద్భుతంగా చేశారు. మీరు మిగతా ఆర్టిస్టులతో బాగా చేశారు. ఆమె గారు అంటే మనం చెప్పాల్సి వస్తుంది, ఆయన సీనియర్ మోస్ట్ యాక్టర్స్ ఆమె గారు బాగా చేశారు. ఇంకొకటి ఏంటంటే సినిమా మాత్రం అంటే మన రిలీజియన్ సినిమాలో ఈ సినిమా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి, థియేటర్లు కూడా పెరుగుతున్నాయి. డెఫినెట్గా ఇది సూపర్ హిట్ సినిమా. అంటే హిట్ కాదండి, సూపర్ హిట్ సినిమా. సెకండ్ వీక్ పోస్టర్ కూడా పడుతున్నాయి. అందరికీ మరొకసారి ఈ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ బాగా కష్టపడ్డారండి. రాంబాబు గారు అయితే నాకు సురేష్ గారి వల్లే పరిచయం అయ్యారు. ప్రతి ఒక్క విషయంలో నా అడిగేది నేను చెప్పాను ఈ సినిమా అందరూ చూడాలి, సినిమా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. నేను ముగ్గు బాలకోచయ్య, ముందుగల్, మేడ్చల్, మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్. అయితే రాత్రి కూడా ఢిల్లీ లెవెల్ నుంచి సినిమా చూసాం, బాగుంది మన కాళ్ళ పైన సినిమా తీసారు, సినిమా బాగుంది అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇంకా థియేటర్ పెరుగుతాయి 100%.
నేను ఆ రోజు కూడా చెప్పాను 100కి 200% అవుతుందని చెప్పి అదే మాట రాంబాబు గారు నిలబెట్టుకున్నారు మాట. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను. అందరికీ శ్రీరామ్ జై కంపెనీ వాళ్ళకి అక్కడ హీరోయిన్ మాట్లాడు. Grateful to be part of this project. Special thanks to our producer Dasari Suresh and lead director Rambabu Garu for this opportunity. I wish and I hope people will like our movie and we will make it a real big one. Thank you so much. ఓకే స్టాప్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అతి ముఖ్యంగా మమ్మల్ని అత్యంత అద్భుతంగా చూపిస్తున్న మన మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, బుల్లితెర, వెండితెర అనే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మమ్మల్ని గొప్పగా అందంగా చూపిస్తేనే మా భవిష్యత్తు బాగుంటుంది. ఈ మమతా ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వచ్చిన చిత్రం బ్రహ్మాండ. మా ఈ బ్రహ్మాండ చిత్రాన్ని ఎంతగానో ఆదరిస్తున్న ఈ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు మీ అందరికీ నిజంగా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇలానే ప్రతి ఒక్కరూ మాలాంటి సినిమాలని, మాలాంటి వాళ్ళని మీరందరూ ప్రోత్సహిస్తున్నందుకు మీ అంత గొప్ప వాళ్ళు నా దృష్టిలో ఎవరున్నారు. ఎనీవే, అతి ముఖ్యంగా ఈ బ్రహ్మాండ మూవీని ఎలానైనా సరే రూపకల్పన దిద్దాలి అని మమతా ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ని నిర్మించిన మా దాసరి సురేష్ గారికి చాలా థ్యాంక్స్. మరియు కథా కర్మ క్రియ అయ్యి అన్ని ముందుకు నడిపించి లాస్ట్ మూమెంట్లో అనుకోకుండా వారు స్వర్గస్థులైనారు. మా డైరెక్టర్ రాంబాబు గారు, నా నమ్మకం, మా దైవం లాంటి వాళ్ళు. ఇలా ఒక్కొక్క విధంగా చెప్పుకుంటూ వెళ్తుంటే నాకు చాలామంది సపోర్ట్ చేశారు. ఆమని గారు, బల్గం జయరామ్ గారు, విజయ రంగరాజ్ గారు వాళ్ళు కూడా స్వర్గస్థులైనారు. మరియు జోగిని శ్యామల మేడం, మా అమ్మ, మా కో ఆర్టిస్ట్ కనిక గారు, అదేవిధంగా అమిత్ తివారి గారు, ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్ గారు, ప్రసన్న కుమార్ గారు, కర్తానందం గారు, మీసం సురేష్ గారు. మాకు ఇందులో చాలామంది ఇంత పెద్ద పెద్ద బిగ్ యాక్టర్స్తో నేను చేయటం నేను ఎప్పుడు ఏదో జన్మలు చేసుకున్న అదృష్టం. ఇంకా ముందు కూడా మంచి ఇలా ఇప్పుడు ఈ మూవీలో నేను ఎంత పెద్దవాళ్ళతో చేశాను, వచ్చే మూవీలలో కూడా ఇలాంటి పెద్దవారితో చేయాలని నేను ఆశపడుతున్నాను. మాకు ఎడిటర్ వచ్చి ఎంఆర్ వర్మ గారు, సౌండ్ ఎఫెక్ట్స్ వచ్చేసి పురుషోత్తమ రాజు గారు, మ్యూజిక్ డైరెక్టర్ చించేసింది వరకుప్పల యాదగిరి గారు. సాంగ్స్ విషయంలో కానీ, మ్యూజిక్ విషయంలో కానీ ప్రతి విషయంలో చాలా అంటే చాలా గొప్పగా సపోర్ట్ చేశారు మాకు. మా కెమెరామెన్ గారు గురించి ప్రతి ఒక్కరు చెప్పారు. రియల్గా కెమెరామెన్ గారు చాలా కష్టపడ్డారు. నేను కానీ కెమెరామెన్ కానీ చెప్తే ప్రొడ్యూసర్ గారు కానీ మా పూర్తి పిల్ల కానీ ఇది ఏముండదండి. అతి ముఖ్యంగా ఉన్నది రాంబాబు గారు. నేను చేసింది మొత్తం రాంబాబు గారు మాత్రమే. ఇందులో నాకు క్రెడిట్ అనేది ఏం లేదు. ఎలా ఆడమంటే అలా ఆడాలి, ఎలా చేయమంటే అలా చేయాలి. ఆ చేయడంలో మాత్రం నేను న్యాయం చేశాను. మాకు ఇందులో ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూ ఎలా పుష్ చేయాలి, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలా నిలబెట్టాలి అన్నది మాత్రం గ్రేట్. ఈ మూవీ మాత్రం డెడికేట్ బై రాంబాబు సార్కి. తెలుగు ప్రేక్షకులందరితో పాటు మాకు ఇతర రాష్ట్రాలలో కూడా 1-2 థియేటర్లు ఇచ్చారు. అతి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి చూసి ఇంత ఘనస్వాగతం పలికిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మాకు డిస్ట్రిబ్యూటర్స్ అండ్ నైజాం వచ్చేసి ఏషియన్ సునీల్ నారాయణ గారు, ప్లీజ్ సార్ చాలా బాగా వచ్చినాయి. మూవీ చాలా బాగుంది. బ్రహ్మాండమైన స్వాగతం పలుకుతున్నాను మన బ్రహ్మాండ మూవీకి. దయచేసి కొంచెం అర్థం చేసుకోండి మీడియా మిత్రులారా, ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరు మీరందరి సపోర్ట్ వల్ల థియేటర్స్ పెరుగుతాయి. కొంచెం మమ్మల్ని అర్థం చేసుకోండి. చిన్నవాళ్ళ సినిమాల, పెద్దవాళ్ళ సినిమాల కాదండి, బాగుండే సినిమాలు చూస్తారు. తప్పకుండా మమ్మల్ని అందరినీ ఆదరిస్తున్న మీరే. ఈ తెలుగు రెండు రాష్ట్రాలతో పాటు చాలామంది కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. అర్థం చేసుకోండి. బాగున్న మూవీని బాగుందని చెప్పండి. థియేటర్లు పెంచండి. ఎంతో బాగుందని ఎక్కడండి, వైజాగ్ ఎక్కడ, రాజమండ్రి ఎక్కడ, రాయలసీమ ఎక్కడ, అక్కడి నుంచి కూడా ఫోన్స్ వచ్చాయి థియేటర్ మాకు కావాలని. సోలాపూర్, కర్ణాటక, చాలా దూరం నుంచి. ఇందులో మాకు చాలామంది చాలా సపోర్ట్ చేశారు. నా తమ్ముడు చింటు కానీ, వెంకట్ కానీ, అదేవిధంగా మా కో ప్రొడ్యూసర్ దాసరి మమత గారికి చాలా రుణపడి ఉంటాను. లైన్ ప్రొడ్యూసర్ మా ఎడ్ల మసూదర్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్
సురేష్ బసంతి గారు, వారి పరిచయం వల్ల మీరు వచ్చారు. సురేష్ బుజ్జి సార్ని పరిచయం చేసింది మా రైటర్స్ రమేష్ రాయ్ గారు. ఇందులో రైటర్స్ రమేష్ రాయ్ గారు, జిఎస్ నారాయణ గారు చాలా సపోర్ట్ చేశారు. అదేవిధంగా శబ్దం స్టూడియో శివకుమార్ గారు, వారు ఇప్పుడు శ్రీరంగం స్టూడియో పెట్టారు. ఇలా చెప్పుకోకపోతే వివేక్ గారు, శ్రీధర్ నాని గారు, ప్రతి ఒక్కరండి. స్టేజ్ మీద మాట్లాడడానికి సమయం లేదు. ఇక్కడ మాట్లాడదామంటే మన ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ వేస్తారనేది ఏమి ఉండదు. తక్కువ మనం మాట్లాడింది బెస్ట్ తీసుకుంటారు. ఎనీవే ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరిస్తున్నారు. మా అమ్మ లాస్ట్ క్లైమాక్స్ సాంగ్తో, క్లైమాక్స్ ఒక్క 15 నిమిషాలండి. మీరు మూవీ స్టార్టింగ్ నుంచి అలా ఒక నీళ్ళ మీద ఒక తెప్ప ఉంటుంది, అలా సరదాగా సాగుతూ ఉంటుంది మూవీ మొత్తం. లాస్ట్ క్లైమాక్స్ చూడండి, గూస్ బాంబ్స్, అసలు థియేటర్ మొత్తం షేక్ అవుతుంది. ఎందుకనగా నాకు తెలిసిన ఇక్కడ నైజాంలో ఒక 60-70 థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అందులో కొన్ని థియేటర్లు హౌస్ఫుల్ అని పడ్డది, ఆల్మోస్ట్ హౌస్ఫుల్లే. నేను చెప్పుకుంటున్నానని కాదు, ప్రతి ఒక్కరు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇందులో మాకు టెక్నీషియన్స్ చాలా మంది ఉన్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసి, ప్రతి ఒక్కరు నాకు సలహాలు ఇస్తూ, ప్రతి ఒక్కరు నాకు చేశారు. నేను ఉక్కు కళాకారులు మాత్రం చాలా థ్యాంక్స్. ఉక్కు కళాకారులు ప్రతి ఒక్కరికి. మల్లన్నపూడి దగ్గర CEO గారు వాళ్ళు సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ పోతే అక్కడ DCP వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు. అప్పుడు మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మేము మూవీ స్టార్ట్ చేశాము. అక్కడ మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి PA వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు రిలీజ్ టైంలో మాకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కొంచెం మాకు సపోర్ట్ వచ్చింది. ఇక్కడ తెలంగాణలో కూడా చాలా సపోర్ట్ వచ్చింది. ఎనీవే ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై గురు. ఫస్ట్ టైం నేను మూవీ చేశాను, కానీ ఇంట్లో నేను జర్నీ చేస్తుంటే చాలా ప్యాషనేట్గా, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు కనబడుతుంది. చాలా బాగా మంచి వ్యక్తి. సో చాలా ప్యాషన్ ఉంది ప్రతి షాట్ల పైన, అన్నిటిపైన మంచి గ్రిప్, అంటే చాలా బాగా ఉంది. సో అలాగే కంగ్రాచులేషన్స్ హీరో బన్నీరాజ్ గారికి అండ్ మా హీరోయిన్ కనిక గారికి, అండ్ ముఖ్యంగా కార్టూన్ క్లాస్ ఆయన అది చాలా అద్భుతంగా ఉంది. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఆయన చాలా బాగా సినిమాని చాలా బాగా చేశారు. ఫ్రేమింగ్ అది చాలా బాగుంది. కార్తీక్ శాస్త్రి గారు చాలా బాగుంది, అద్భుతంగా తీశారు. అలాగే మేడం శ్యామల గారు మేడం చాలా బాగుంది. అసలు రియల్గా చాలా డ్యాన్స్ చాలా అసలు ఎఫెక్ట్కి ఎక్స్ట్రాడినరీ. అలాగే మా డైరెక్టర్ గారు, ఆయన ఆత్మకు శాంతి చేకూరుస్తూ, ఆయన ఫైనల్గా ఆయన ఇక్కడ మన మధ్య లేకపోయినా సక్సెస్ వచ్చింది. ఈ సినిమాకి విజయవంతంగా చాలా అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. అందరూ ఈ ఆదరణ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకా థియేటర్లు పెరుగుతున్నాయి, ఇంకా కొన్ని సెంటర్లో కూడా రెండవ వారం నుంచి కన్ఫర్మేషన్ కనపడుతుంది. అలాగే ఈ సినిమాతో పాటు వెళ్ళి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. కానీ సినిమా మీరు ఈ సినిమా డిఫరెంట్గా చెప్పాలంటే, సినిమా నేను సప్తగిరిలో చూశాను. మా సినిమా నేను థియేటర్ సప్తగిరి హౌస్ఫుల్, మార్నింగ్ షోనే హౌస్ఫుల్ అయిపోయింది. కంటిన్యూగా మంచి అన్ని చోట్ల మల్టీప్లెక్స్ కానివ్వండి, ఆంధ్ర అండ్ సీడెడ్ అండ్ మరాఠవాడలో, ఈవెన్ మరాఠవాడలో కూడా రిలీజ్ అయింది సినిమా. సో చాలా హ్యాపీగా ఉంది. మా హీరో బన్నీరాజ్ గారికి ఇది సక్సెస్ఫుల్ ఫస్ట్ జర్నీ అవుతుంది, మంచి సక్సెస్ఫుల్ జర్నీ అయింది. అండ్ మా ప్రొడ్యూసర్ ఆయనకు ఇంకా ఆగలేదు అనిపిస్తుంది ఈ సినిమా కంటిన్యూగా చేస్తారు. ఛానల్లో మంతాడ్ ప్రొడక్షన్ మళ్ళీ సినిమా కావాలి.
సాధించామో ఇంకా కంటిన్యూ అవుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడారు ఓకే అన్నగారు రా బాగుంది తర్వాత మీరు ఏం చేద్దు కదా చేస్తారా మాట్లాడు.